శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యే నమః. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇదం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. గురువు యొక్క స్తుతి. గురువు ఎంతో కరుణించి కృపాదృష్టితో మనకి ఆత్మజ్ఞానాన్ని చెప్తే కానీ ఈ జీవుడే బ్రహ్మం అనే సంగతి మనకి అర్థం కాదు. అన్నిట్లోని ఇది వేదాలు ఉపనిషత్తుల్లోని, భగవద్గీతలోని, బ్రహ్మసూత్రాల్లోని అన్నిట్లోని కూడా నువ్వే పరబ్రహ్మవి అని ఘోషిస్తున్నాయి. కానీ దాన్ని మనం ఎలాగా అన్వయించుకోవాలి అంటే ఎంతో ప్రయత్నం, ఎంతో పట్టుదల. ఒక్కసారి ఆ అనుభవం అనేది వస్తే ఈ మూఢత్వం అనేది పోతుంది. జగత్తు సత్యము అనేది మెల్లిగా మాయమైపోతుంది. నేను అనేదే సత్యము అనేది అక్కడ అర్థమవుతుంది. కానీ దీనికి అనుభవం మట్టుకు కంపల్సరీ. ఎన్ని చేసినా నీ అంతట నువ్వు దాన్ని అనుభవిస్తే కానీ ఇది నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఆ పదార్థమే అలాంటిది. దాన్ని పదార్థం అని కూడా అనకూడదు. అంతటా వ్యాపించి ఉన్నది పదార్థం ఎప్పుడు అవదు. అది ఒక శక్తే అంతా వ్యాపించి ఉంటుంది. అందుకని దాన్ని నాకు ప్రసాదించిన గురువుకి ఎన్నో వందనాలు. ఆయన యొక్క పాదపద్మాలకి నా నమస్కారాలు అని ఇక్కడ చెప్తున్నాను కదా. సర్వవ్యాప్తంగా విష్ణువుగా నేనే ఉన్నాను. నా మీదే, నాలోనే ఈ సర్వసృష్టి ఆరోపించబడింది. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ గురుపాద పద్మాలకు అనునిత్యము నేను నమస్కరిస్తాను అని ఇక్కడ చెప్తున్నారు. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇదం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పద్యాలు హృదయానికి హత్తుకునేటట్టుగా ఉంటాయి. అవి మనని ముందుకు తీసుకువెళ్ళడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి అన్నమాట. అందుకనే ఇలాంటి ఈ శ్లోకాలని మనం ఎప్పుడు కూడా బై హార్ట్ చేసుకోవాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కిందటి శ్లోకంలోని గురువుగారు చెప్పారు, పంచేంద్రియాలు కూడా నువ్వు కావు అంటే ఇక్కడ నేను కాను, జీవుడు కాడు, వీటన్నిటికంటే విలక్షణంగా పరమాత్మ ఉన్నాడు అని. ఇప్పుడు తర్వాత శ్లోకంలోని చెప్తున్నారు, సంఘాతోపి తథా నాహం ఇతి దృశ్య విలక్షణం ద్రష్టార అనుమానేన నిపుణం సంప్రదారయ. సంఘాతోపి తథా నాహం ఇతి దృశ్య విలక్షణం ద్రష్టారనుమానేన నిపుణం సంప్రదారయ అంటే స్థూల సూక్ష్మ శరీరాల సంఘాతం నీవు కాదు, వాటిని నీవు చూస్తున్నావు. కాబట్టి అనుమాన ప్రమాణంతో చూసే నీవు వేరుగా ఉన్నట్లుగా నిశ్చయంగా తెలుసుకో అని ఇక్కడ చెప్తున్నారు. నిన్న మనం కింద శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఈ యొక్క పదార్థాలని విడగొట్టడం ఎలాగా అని. అంటే బియ్యం వండుకుంటాం, బియ్యం అని మనకి తెలుసు, కానీ బియ్యంలోని కొన్ని పదార్థాలు కలిపేస్తారు కదా. ఏమీ తెలియని వాడికి ఆ పదార్థాలన్నీ తీస్తే కానీ బియ్యం ఏమిటి అనేది తెలియదు కదా. అలాగే వీటిని నేతి అని ముందు అక్కర్లేని పదార్థాలని తీసివేస్తే ఏది అయితే సత్యమో అది మనకి, ఏది మనకి ఉపయోగపడుతుందో అది మనకి తెలుస్తుంది. కానీ వాటి అన్నిటితో కలిపి ఉన్నప్పుడు దాన్ని మనం స్పష్టంగా గుర్తించలేము అని ఇక్కడ చెప్తారన్నమాట.
అంటే ఇవన్నీ కూడా నీవు కాదు, కానీ వీటన్నిటితో కలిపే ఉన్నాడు పరమాత్మ. అంటే ఇక్కడ చాలా విచిత్రమైనది, అన్నిటితో కలిపి ఉన్నా నేను మాత్రం అది కాదు. నా వల్ల వాటికి ఉనికి ఉంది, కానీ వాటి వల్ల నేను లేను అని ఇక్కడ చెప్తారన్నమాట. జ్ఞాన కర్మేంద్రియాలతో కూడిన స్థూల శరీరము, మనోబుద్ధులతో కూడిన సూక్ష్మ శరీరము కూడా ఆత్మ కాదంటున్నారు. అయితే ఒకవేళ ఈ మొత్తం కూటమి సంఘాతం అంతా కలిస్తే ఆత్మ అవుతుందేమో అని ఒక సందేహం రావచ్చు. విడివిడిగా ఇవన్నీ పరిశీలింపబడి అనాత్మగా పదార్థ నిర్మితాలుగా నిర్ధారింపబడినప్పటికీ ఇవన్నీ కలిసి పనిచేయటంలో చైతన్యం అయిన ఆత్మ కొత్తగా జన్మిస్తుందేమో అని ఒక సందేహం రావచ్చు. మనకు బయట పదార్థాలన్నీ అలాగే తయారవుతాయి కదా, కొన్నిటిని కలిపి చేస్తే అది ఒక పదార్థంగా తయారవుతుంది, అది విలక్షణంగా తయారవుతుంది. కానీ ఆ పదార్థాలతోనే కదా అది తయారైంది. అవి సూక్ష్మీకరింప అంటే అణువులుగా మార్చేస్తే అవి మళ్ళీ విడివిడిగానే ఉంటాయి. ఒక రూపం రావటానికి మాత్రమే అవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. దానికి చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను. దారాలను చూద్దాం. విడివిడిగా దారాలుగా అవి గాలికి ఎగిరిపోయేటట్టుగా ఉంటాయి. కానీ ఆ దారాలన్నిటినీ కలిపితే, అంటే వాటికి విడివిడిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏదో కొంత బలం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ కలిపితే ఆ బలం పెరుగుతుంది, అంతేగాని అది వేరే పదార్థం అవడానికి వీలు ఉండదు. అవునా? అలాగే తాడుగా పేనబడితే మహాబలవంతమైన ఏనుగునైనా బంధించగలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియ సంఘాతం కలిసి పనిచేస్తే ఆత్మ అవుతుందంటారా అని ఒక చిన్న సందేహం అనమాట. కానీ సూక్ష్మ శరీరాల సంఘాతం కలిసినా కూడా ఆత్మ కాదని ఇక్కడ గురువుగారు స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి దారానికి వస్తుత ఎంతో కొంత బలం ఉండనే ఉంది. అన్నీ కలిపి పెనబడినప్పటికీ వాటి మొత్తం బలమే ఏకంగా వ్యక్తమవుతోంది. విడివిడిగా ఉండకుండా ఏకంగా ఉండటంలో గల విశేష బలం కూడా తోడయి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే తప్పించి అందులో కొత్తగా జనించినది ఏమీ ఉండదు అంటారు. అంటే అజము అమృతము అయి ఆత్మసంఘాతం నుండి జనించే అవకాశమే లేదు. అంటే వీటికి పుట్టుక, పెరుగుట, నశించుట అనే లక్షణం ఉంది. ఆత్మకథ లేదు కదా. అందుకని ఇవన్నీ కలిసినా సరే ఆత్మ అవ్వడానికి వీలు లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఈ సంఘాతానికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే పుట్టుట, పెరుగుట, నశించుట ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనస్సు ఉంది, మనస్సుని లేకుండా చేసుకోగలుగుతున్నాం. ప్రాణం ఉంది, ప్రాణాన్ని బంధించగలుగుతున్నాం. అలాగే బుద్ధిని అరికట్టగలుగుతున్నాం, విచారాల్ని తెలుసుకోగలుగుతున్నాం కదా. అంటే వీటిని మన కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతున్నాం. మరి కంట్రోల్లో పెట్టుకునే వస్తువు ఏది? దాని గురించే ఇక్కడ చెప్తున్నారు. స్థూల సూక్ష్మ శరీరాలను నిశితంగా పరిశీలించి తార్కికంగా ఆలోచించి ఎంతో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలన్నమాట. అవి నీచే చూడబడుతున్నాయని, అందుకే చూసే నీవు వేరుగా నిశ్చయంగా ఉన్నావని అనుమాన ప్రమాణంతో నిన్ను నీవు తెలుసుకోవాలి. నీవు కుండను చూస్తుంటే ఆ కుండ నీవు కాదు, అది నీ నుండి విడిగా దూరంగా ఉంది కదా. అలాగే నీచే చూడబడే మన శరీరాలు కూడా నీవు కావు. నీ వివేకంతో, అనుమాన ప్రమాణంతో నీవు చూస్తున్న స్థూల సూక్ష్మ శరీరాల సంఘాతం అనాత్మ అని, చూచే నీవు వేరుగా ఉన్నావని స్పష్టంగా గ్రహించు, నిశ్చయంగా తెలుసుకో అది చెప్పారు. సరే, ఇక్కడ ఆత్మను స్పష్టంగా వివరించమని, చూపించమని శిష్యుడు అడుగుతున్నప్పుడు మనశరీరాలను వర్ణించి చూపిస్తూ ఆ సంఘాతమంతా ఆత్మ కాదని, అనాత్మ అని అనేక ప్రమాణాలతో వివరంగా వివరించవలసిన అవసరం ఏమిటి అని ఇక్కడ అనవచ్చు. అంటే నేను ఆత్మని గురించి అడుగుతుంటే ఇక్కడ అనాత్మ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది అని. కానీ ఫస్టే ఆత్మ గురించి ఏమీ తెలియకుండా దాని గురించి చెప్తే అయోమయంగా ఉంటుంది కదా.
ఆత్మ గురించి అడుగుతుంటే అనాత్మ గురించి చెప్పటం ఎందుకు? నా సందేహాలు ఇంకా అభివృద్ధి చేయటం ఎందుకు? నేను అడిగినది చెప్పడం మాని అనాత్మ గురించి అంత వివరంగా వర్ణించినందువల్ల నాకు ప్రయోజనం ఏమిటి? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎందుకు ఈ విధంగా జాప్యం చేస్తున్నారు? ఇటువంటి క్వశ్చన్లు మనకి వస్తూ ఉంటాయి శిష్యుడికి. ఇటువంటి సందేహాలన్నీ శిష్యునికి వచ్చే అవకాశం ఉంది. ఆత్మ తెలియని కారణంగా మనశరీరాల సంఘాతాన్ని ఆత్మ అనుకుంటూ ఆ భ్రమలో శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఆకాశాన్ని నుంచి వర్షం కురుస్తుంది అని. తెలియని వాళ్ళం ఇదే అనుకుంటాం. అంటే ఆకాశం యొక్క లక్షణం తెలియకపోతే ఇలా అనుకుంటాం. ఆ లక్షణం తెలిస్తే ఓహో ఆకాశానికి ఏది అంటదు, మబ్బుల వల్ల వర్షం కురుస్తోంది. మబ్బుల విషయం తెలిస్తే అప్పుడు అది అర్థమైపోతుంది కదా. అలా అన్నమాట. సత్యాన్ని గ్రహించకపోవటమే అన్యదా గ్రహణానికి నాంది. క్లుప్తంగా చెప్పాలంటే భావాతీతము, శుద్ధము, పరిపూర్ణము, సచిదానందము అయిన ఆత్మ తత్వాన్ని గ్రహించకపోవటమే అన్యదా గ్రహణానికి ఆస్కారం అవుతుంది. ఉన్నదేదో తెలియక అనంతంగా వస్తువులు, విషయాలు అక్కడ ఊహింపబడుతున్నాయి. మరి మనం చేస్తున్న పని అదే కదా. పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఎక్కడెక్కడో వెతుకుతాం, ఏంటేంటో చేస్తాం. అవునా? దేనికి మూలమో, ఇప్పుడు చెట్టుకి మూలం వేళ్ళు విత్తనము. ఫస్ట్ విత్తనం కదా. విత్తనం గురించి తెలిస్తే అది ఏంటేంటి ఫలాల్ని ఇస్తుందో మనకి అర్థమవుతుంది. అలా అనమాట. విత్తనం లేనిదే అసలు చెట్టుకి ఆస్కారమే లేదు. ఈ అజ్ఞానాన్ని, ఆ అవిద్యను పారదోలడానికి జ్ఞానాన్ని ఆహ్వానించాలి. ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా అక్కడ తెలుసుకోవాలి అని అంటారు. అందుకనే ఏం చెప్తారంటే, మనం ఒక వస్తువుని పరిశీలిస్తున్నామంటే దాన్ని నిశ్చితంగా పరిశీలించాలన్నమాట. అంటే నేను చూసే స్థూల సూక్ష్మ శరీరాలు నేను కానని, అవి అనాత్మ అని స్పష్టంగా తెలుసుకుంటే నేను అనుభవించాననుకుంటున్న బాధలు, భయాలు, కష్టాలు అన్నీ నావి కావని స్పష్టంగా తెలుస్తుంది. మనం ఎందుకు ఇన్ని బాధలు, దుఃఖాలు పడుతున్నాము అంటే మనమేమో తెలుసుకోకపోవటం వల్లనే కదా. ఎవరు అనుభవిస్తున్నారు? అనుభవం ఎవరికి? కర్మ ఎవరిది? దాని ఫలం ఎవరిది? అందుకనే అన్నారు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అన్నారు. రమణ మహర్షి అన్ని చాలా సూక్ష్మమే, కానీ చెప్పాలంటే దీనికి అన్నిటిలో కూడా దీన్ని మనం అన్వయించుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం చేసుకున్న ఫలాల్ని ఎవరైతే చేస్తున్నారో వాడు అనుభవిస్తాడు. దానికి వెనకాతల సాక్షి మాత్రంగా ఉన్నది వాళ్ళకి ఏది అంటదు. ఎవరా సాక్షి అంటే పరమాత్మకి ఏది అంటదు. కానీ పరమాత్మ ఉన్నందువలనే ఆ యొక్క ఉనికి వల్ల ఇవన్నీ కూడా ప్రవర్తించగలుగుతున్నాయి. అదే చెప్తారు, హాయిగా దృష్టిని నాపై నేను కేంద్రీకరించగలుగుతాను. ఎప్పుడు ఈ భయాలు, బాధలు అన్నీ నావి కావని తెలుసుకున్నప్పుడు మాత్రమే. అవునా? ఇదే ధ్యానము, ధ్యాన లక్షణము అంటారు. అంటే ఇవన్నీ తీస్తే కానీ మనం, అంటే బియ్యంలో రాళ్ళు రప్పలు అన్నీ తీస్తే కానీ వంటకి అది ఏ రకంగా సాధ్యం కాదో, అలాగే ఈ అనాత్మ అయిన వాటినన్నీ ఏరి పారేస్తే, తొలగిస్తే అప్పుడు అసలైన పదార్థం మనకి కనబడుతుందన్నమాట. అంటే ఇక్కడ స్వప్నంతో తాదాత్మ్యం చెందిన తైజసుడు ఆ తాదాత్మ్యత నుండి బయటపడితేనే జాగ్రత్త అవస్థలోని తన నిజతత్వాన్ని గుర్తించగలుగుతాడు కదా. స్వప్నంలో ఉన్నంత వరకు కూడా జాగృతి తెలియదు. ఎందుకంటే ఇంకా ఆ స్వప్నంలోనే అలా కొట్టుకుపోతున్నాడు. రామకృష్ణ పరమహంస వచ్చిన కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీలోని ఒక కొడుకు కోడలు ఉంటారు. సరే, ఇద్దరు కొడుకు కోడలు కదా, సారీ, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉంటారేమో. అయితే మామూలు జస్ట్ ఇది తెలుసుకునేకనమాట.
అయితే కొడుకు పోతాడు. కొడుకు పోతే తల్లి ఏ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తండ్రి వస్తాడు. తండ్రి వస్తే, ఏమిటండి మీరు అసలు మనిషా, మీకు అసలు గుండె లేదా, మీరు అసలు రాయా, కొంచెం కూడా స్పందించరు, చెట్టంత కొడుకు పోయాడు అని అంటే, ఏం చెప్పనే, నిన్న రాత్రి నాకు కలలో 7 కొడుకులు, ఆ 7 కొడుకుల్లో కొడుకు పోయాడు, ఆ కొడుకు కోసం ఏడవనా, ఇప్పుడు ఈ కొడుకు కోసం ఏడవనా అంటాడు. అంటే ఎలాగా ఇది అంటే మన నిజ స్థితిలోకి రాని, అంటే వాళ్ళు ఇంకా సత్యాన్ని తెలుసుకున్నవాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాళ్ళు. దుఃఖం అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు, కానీ జ్ఞానం తెలిస్తే అంత తీవ్రత తగ్గుతుందన్నమాట. ఆ భ్రమలోంచి మనం బయటపడగలుగుతాము. ఇది భ్రమే. కానీ చాలా విచిత్రంగా ఉంటుంది నేను చెప్తున్నది. కానీ ఇది నేనేం పెద్ద చదువుకోలేదు, నాకేం శాస్త్రజ్ఞానం లేదు, కానీ ఏమీ నాలాంటి వాళ్ళకి తెలియటం కోసమే నేను ఇలాగా మాట్లాడుతూ ఉంటానన్నమాట. జాగ్రత్త అవస్థలో తన నిజతత్వాన్ని గుర్తించగలుగుతాడు. ఇదే విధంగా అనాత్మ అయిన మన శరీరాలతో మనకు గల తాదాత్మ్యాన్ని విడనాడినప్పుడే నేనే ఆత్మను అనే అనుభవం వస్తుంది. ఇంకే విధమైన మార్గము లేదని ఉపనిషత్తులన్నీ కూడా ఏకగ్రీవంగా ఘోషిస్తున్నాయి. అందుకని భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని మనం, అవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన ఒకటే చెప్పారు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మననస్తు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే పరమాత్మ వీటన్నిటినీ దాటితే గాని పరమాత్మ, ఏవం బుద్ధే పరాం బుద్ధ్యా సంసభ్యాత్మానమాత్మన జై శత్రుం మహాబాహో కామరూపం దురాసతం అన్నారు. అంటే ఈ ఒక్క కోరికలు లేకపోతే కేవలంగా నువ్వు మాత్రమే ఉంటావు. కోరిక బలపడితేనే అది ప్రారంధంగా మారుతుంది, అంతకు తప్పించి ఇంకేమీ లేదు. అంటే ఏదో ఒక చిన్న విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ దాన్నే, అది బాధ కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మననం చేయటం వల్ల దాని దృఢత్వం పెరిగి అది మనకి నెక్స్ట్ జన్మకి ప్రారంధంగా వస్తుంది. అది వ్యక్తి రూపంలో అవ్వచ్చు, వస్తువు రూపంలో అవ్వచ్చు, ధన రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలోనైనా అవ్వచ్చు. అది మనకి బంధాన్ని కలిగిస్తుంది. అందుకనే కామరూపం దురాసదం అన్నారు. అగ్ని లాంటిది, అది ఎప్పుడూ కూడా కాల్చేస్తుంది, అంతే కదా. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, దేహేంద్రియాదయో భావా హానాదివ్యావృతి క్షమా యస్య సన్నిధి మాత్రేణ సోహమిత్యవధారయ. అంటే ఇంద్రియాలు, శరీరము వంటి జడస్వరూపాలు కూడా ఎవరి సన్నిధిలో చైతన్యాన్ని సంతరించుకుని విషయాలను ఆమోదిస్తూ నిరాకరిస్తూ జీవన లీలను సాగిస్తున్నాయో ఆ పరమ సత్యమే అతడే నేను అన్నారు. అవునా? అంటే ఆ అయస్కాంతం దగ్గర ఇనుము ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే మన స్వరూపము అదే. అందుకని ఇక్కడ అన్ని మరి చెప్తున్నాం కదా, దుఃఖం వస్తే దాన్ని నిరాకరిస్తున్నాం, సుఖం వస్తే ఆమోదిస్తున్నాం. ఎందుకంటే ఈ రెండు నువ్వు చేసుకుంటున్నవే, కానీ మనము ఒకదాన్ని నిరాకరిస్తాము, ఒకదాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకు అంటే మనకి ఇష్టమైన దాన్ని మనం ఆహ్వానిస్తాం, ఇష్టం లేని దాన్ని నిరాకరిస్తాం. కొన్ని నిరాకరించిన అనుభవించక తప్పదు, కానీ ఆ ఇష్టంతో దాన్ని ప్రారంధము అన్నారు. సరే, ఇంతవరకు అనాత్మ అంటే ఏమిటో, దాని పరిధి ఏమిటో స్పష్టంగా సులభంగా అర్థమయ్యే రీతిలో శిష్యునికి బోధింపబడింది. శాస్త్ర దృష్టిలో ఆత్మ అంటే ఏమిటో ఇప్పటి నుండి గురువు వివరిస్తున్నారు. అనాత్మ ఎప్పుడూ జడమే.
అయినప్పటికీ పదార్థ నిర్మితాలైన శరీరం, మనస్సు, బుద్ధి ఎంతో చైతన్యవంతంగా వ్యక్తి జీవించి ఉన్నంత కాలము ఎన్నో పనులను సమర్థవంతంగా చేస్తున్నాయి. అయినా ఆత్మ అనాత్మ ద్వారా పనిచేస్తోందని అనడానికి కూడా వీలు లేదు. ఎందుచేతనంటే ఆత్మ అకర్త. మనం చెప్పుకున్నాం కదా, అయస్కాంతం దానికి ఏది అంటదు, అది సన్నిధి మాత్రైనా పనులన్నీ అక్కడ జరిగిపోతూ ఉంటాయి. అవునా? సుదంటి రాయి. కానీ మనం ఏం చేసుకుంటాం, అయస్కాంతం వల్లే ఇవి కూడా చైతన్యవంతంగా కనబడుతున్నాయి అంటే ఇవి సహజ చైతన్యాలే అని అనుకుంటాం మనం. అవునా? కానీ పరమాత్మ అకర్త అభోక్త అని శృతి ప్రమాణం. పోనీ ఆత్మ అనాత్మ కలిసే ఉన్నాయా అంటే అది కూడా అసంభవమే. ఇది స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నాము. కలిసి ఉంటే ఇక్కడ సాక్షిత్వం అనేదే లేదు. రెండు విడివిడిగా ఉంటేనే అక్కడ తెలుసుకోగలగటం అనేది అర్థమవుతుంది. నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. రెండు కలిసే ఉంటే చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? అనుభవించేవాడు ఎవడున్నాడు? లేరు కదా. అదనమాట. అది కూడా అసంభవమే. చీకటి వెలుగు ఎన్నడూ కలిగవు. చీకటి ఉంది అంటే వెలుగు లేదని అర్థం. ఇదే విధంగా సత్యం తెలియనప్పుడు మాత్రమే అవిద్య ద్వారా మనోబుద్ధి అహంకారాలు బాహ్య ప్రపంచ రూపమైన అనాత్మను చూస్తూ నిజమనుకుంటాయి. ఎప్పటి వరకు మనకి ఆత్మజ్ఞానం కలగదో ఇది సత్యము అనే దృఢభావంలోనే ఉంటాము. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆత్మతత్వం తెలిస్తే రెండవదేది ఉండే ఆస్కారమే లేదు. భావాలతో గుర్తింపబడేది అనాత్మ, భావాతీతమైన దివ్యస్థితి ఆత్మ. అయితే ఇక తార్కికంగా ఆమోదింపబడే సిద్ధాంతం ఏదైనా ఉందా అంటే అది పదార్థం జడమైనప్పటికీ చైతన్యం సన్నిధిలో చైతన్యవంతంగా కనబడుతూ ఉండాలి అంతే కదా. ఆ సన్నిధి మాత్రంలోనే ఇది చైతన్యంగా ఉంది, కానీ ఇదే చైతన్యము అని మనం అనుకుంటాం అన్నమాట. ఏ విధంగా సర్వప్రాణులు తమ జీవశక్తిని సూర్యుని నుండే పొందుతున్నప్పటికీ వివిధంగా స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నాయో అదేవిధంగా ఆత్మచైతన్యపు సన్నిధిలో శరీరం, మనస్సు, బుద్ధి కూడా చైతన్యాన్ని సంతరించుకొని సజీవంగా స్పందిస్తూ కనిపిస్తున్నాయి. కదా ఇప్పుడు జీవశక్తితోటే సూర్యుని వల్లే కూడా పంటలన్నీ పండుతున్నాయి అంటున్నారు. చంద్రుడి వల్ల రసాన్ని తీసుకొని అవి పండుతున్నాయి. మళ్ళీ సూర్యుడు లేకపోతే అసలు వస్తువుకి ఉనికే లేదు. అంతే కదా. అంటే జీవుడికి అసలు ఆస్కారమే లేదు జీవిత విధానానికి. కానీ సూర్యుడు లేని స్థితిలో, సూర్యుడు లేని పడని చోట కూడా జీవులు బ్రతుకుతున్నాయి కదా. మరి దేనివల్ల అవి? అది మళ్ళీ మెల్లిగా మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఇంతే. వివిధంగా స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నాయో అదేవిధంగా ఆత్మ చైతన్యపు సన్నిధిలో శరీరం, మనస్సు, బుద్ధి కూడా చైతన్యాన్ని సంతరించుకొని సజీవంగా స్పందిస్తూ కనిపిస్తున్నాయి. ఈ శక్తితో తమలో అంతర్గతంగా ఉన్న వాసనానుగుణంగా అనేక రకాలుగా వ్యక్తమవుతున్నాయి. స్పందించడం అంటే అదే. అంటే వాళ్ళ యొక్క వాసనలు బట్టే అవి బహిర్గత కర్మలుగా అవి వెలువడుతున్నాయి. అందరూ ఒకే పని చేస్తున్నారా? అందరూ ఒకలాగే జీవిస్తున్నారా? అది లేదు కదా. వాళ్ళ యొక్క వాసనలు అంటే త్రిగుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ యొక్క దాన్ని బట్టే వాసనలు కూడా. వాసనలు అంటే ఇక్కడ కోరికలు. ఆ కోరికలను బట్టే వాళ్ళ యొక్క జీవన విధానము ఉంటుందన్నమాట. అనాత్మ పరిధి అంతా ఆత్మ చైతన్యపు తేజంతో పూర్ణంగా ఆవరింపబడి ఆ తేజంలో అంటే ఆ మహాశక్తితో ప్రభావితమవుతూ ఉంటుంది అన్నారు. అంటే ఇక్కడ మాయ ఆవగింజంత, కానీ ఆ ఆవగింజంత శక్తి పరమాత్మనంతటిని ఆవరించేసింది. చూసారా? దాన్నే మహామాయ అన్నారు. అది చాలా సూక్ష్మమైనది. కానీ పరమాత్మ అనంతమైన దాన్ని ఈ సూక్ష్మతత్వం, ఈ మాయ సన్నటి పొరలాగా ఆవరించింది అంటారు.
ప్రభావితం అవుతూ ఉంటుంది. అందుకనే గూంగటిగా పటకోలు రే అన్నారు. అప్పుడు పరమాత్మ దర్శనము అవుతుంది. ఇదే చిదంబరం. చిదంబరంలో కూడా పరదా వేస్తారు కదా, అదే చిత్ ప్లస్ అంబరం, చిదంబరం. అవునా? అంటే ఈ చిత్ అనే శక్తి అంబరాన్నంతా కప్పేసి ఉంచింది చిదంబరం. అలా అనుకోండి. ఇవని ప్రభావితం అవుతూ ఉంటుంది. ఆత్మతేజపు సన్నిధిలో అన్ని ఉపాధులు తమ తమ పనుల్లో పరిపూర్ణతను సంతరించుకున్నట్లుగా అనిపిస్తుంటాయి అన్నారు. సరే, ఎన్ని వ్యాఖ్యానాలతో ఎన్ని రకాలుగా వివరించినా ఇవన్నీ కూడా అజ్ఞానికే అని స్పష్టంగా గ్రహించాలి. అంటే ఎంత మనం వివరించి చెప్తున్నా ఇదంతా కూడా అజ్ఞానికే. ఒక్కసారి వెలుగు అనేది మన జీవితంలోకి వస్తే ఇంకా అక్కడ అజ్ఞానానికి ఆస్కారమే లేదు. ఇంకా ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని చూసినా మళ్ళీ మనం అజ్ఞానంలోని మూలగము. ఎందుకు అంటే ఒక్కసారి ఆత్మజ్ఞానాన్ని మనం జీవితంలో ఒక్కసారి తెలుసుకోవాలి. లేకపోతే ఈ జీవితము వ్యర్థమే అని చెప్తారు. అన్నీ వదిలేయాలని ఎక్కడా చెప్పలేదు. మెల్లిమెల్లిగా నేను మీకు కథలుగా చెప్తాను. సత్యాన్ని చూడని అజ్ఞానాన్ని నిర్మూలించి అజ్ఞానజనితాలైన భ్రమలను ఏదో విధంగా పోగొట్టుకోవడానికే ఇవన్నీ ఉద్దేశింపబడుతున్నాయి. బుద్ధి కూడా జడమే అయినప్పటికీ చైతన్యానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల స్పందిస్తూ కనబడుతోంది అని చెప్తున్నాను కదా. ఏది ఎక్కువ దగ్గరగా ఉంటే అది ఎక్కువ స్పందిస్తుంది. అందుకనే ఆ ఆత్మకి మనస్సు దగ్గర, కాబట్టి మనస్సు మహాచంచలం. అవునా? అది ఎంత బలవదృఢం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అన్నాడు అర్జునుడు. అవునా? అంటే ఈ మనస్సు ఎంత దగ్గరగా ఉందంటే ఆ ప్రకాశానికి ఏది ఎక్కువ దగ్గరగా ఉంటే అది ఎక్కువ వెలుగుతుంది కదా. అలా అన్నమాట. ఏకము అద్వయము అయిన ఆత్మను ఆత్మానుభవంలో అనాత్మకు ఉనికే లేదు అన్నారు. అంటే అది ఉంది కాబట్టే దీనికి ప్రకాశం. అది లేకపోతే అంటే సుషిప్తావస్థలో ఏవైనా పనిచేస్తున్నాయా? లేదు. అందుకని తురీయం అన్నారు. ఇక్కడ తురీయం అన్నా, సుషుప్తి అన్నా, గాఢ సమాధి అన్నా ఇవన్నీ కొంచెం కొంచెం తేడా, అంతే, ఏమీ లేదు. ఆ సమాధి స్థితిలోని, ఆ తురీయ స్థితిలోని ఇంకా ఏవి ఉండము, కేవలం. అప్పుడు ఇవి ఏమైనా లేవా అంటే ఉన్నాయి, కానీ వాటికి అక్కడ సాక్షిత్వం లేదన్నమాట, అంతే. సాక్షిగా ఉంటే అవన్నీ ప్రవర్తిస్తాయి. సాక్షిత్వం లేకపోతే అక్కడ ఏవి కూడా పని చెయ్యవు. మనం చెప్పుకున్న సముద్రంగా ఉంటే అక్కడ ఏమీ ఉండదు. అలలు ఉంటే దాన్ని మళ్ళీ వేరే రూపం, ఉనికే లేదు. అక్కడ అది చైతన్యవంతం అవడం అనే ప్రశ్నే ఉదయించదు అన్నారు. ఆత్మసన్నిధిలో చైతన్యాన్ని సంతరించుకున్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటి ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇంద్రియ విషయాలతో సంయోగం చెంది ఆకర్షణ వికర్షణలను చెందుతూ ఆనంద విషాదాలను పొందుతూ ఉంటాయి. ఇలా వస్తువులను చూస్తూ ఆకర్షణనో వికర్షణనో పొందటాన్ని గ్రహణ త్యాగ లక్షణం అంటారు. మనకి ఇష్టం లేని వదిలేస్తున్నాం, ఇష్టమైనవి చేస్తున్నాం. అవునా? ఇది జీవన చిహ్నం. బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాలు కూడా ఆత్మసన్నిధిలో జీవన చిహ్నాన్ని అంతరించుకుని, అంటే నేను బ్రతికి ఉన్నాను, సజీవంగా కనిపిస్తున్నాయి. అవునా? మూవ్ అవుతే కానీ బతికి ఉన్నాడు అంటాం, మూవ్ అవ్వకపోతే ఏమంటాం? చనిపోయాడు లేదా సమాధి స్థితి. కానీ ఇక్కడ జీవంతో ఉంటూ సమాధి స్థితి, ఇక్కడ జీవం లేనిది శవస్థితి. సమాధికి శవానికి అదే తేడా. అంటే అక్కడ మిషన్ ఆగిపోయింది, కానీ మిషన్ లేకుండా పోయిందా? ఉంది. స్విచ్ వేసి లేదు, అంతే. పరికరాలన్నీ అలాగే ఉన్నాయి. సరే, మన శరీరాలకు చెందిన ఇటువంటి సర్వ కార్యకలాపాలతోనూ ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. కేవలం ఆ సన్నిధే సర్వాన్ని చైతన్యవంతనం చేస్తోంది. అంటే ఏ విధంగా అయితే సూర్యకాంతిలో అన్ని వస్తువులు వ్యక్తిత్వాన్ని
సంతరించుకుంటాం. సూర్యుడు లేకపోతే మనకి ఏది కనపడదు. కనపడితేనే వస్తువుకి విలువ, కనపడకపోతే వస్తువుకి విలువే లేదు. ఈ ఆత్మను జాగ్రత్తగా గుర్తిస్తూ తాదాత్మ్యం చెందాలి. సోహం, అదే నేను అనగలగాలి. ధ్యానంలో మనలో సత్యంగా ఉన్న ఆత్మను తెలుసుకోవటానికి అనువైన సూచనలుగా ఇక్కడ 18 శ్లోకాలు శంకర్ల వారు చెప్పారు. అంటే ఏ విధంగా ఆత్మని నువ్వు తెలుసుకోగలుగుతావు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.